రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గంలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీ విషయంలో ఇటు బీఆర్ఎస్ నాయకులు అటు కాంగ్రెస్ నాయకులు ఒకరిపై ఒకరు ఘాటు విమర్శలు చేసుకుంటున్నారు. ఒకరేమో బీఆర్ఎస్ నాయకులు రాజా వరప్రసాద్ మాట్లాడుతూ పూర్తయిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పేదలకు అందించాలని జూలై 1వ తేదీన ప్రెస్ మీట్ నిర్వహించారు. దీనికి బదులుగా నిన్న కాంగ్రెస్ నాయకులు రాజా వరప్రసాద్ చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా విరుచుకుపడ్డారు. దీనికి జవాబుగా ఉద్యమకారుడు బీఆర్ఎస్ నాయకుడు అయిన రాజా వరప్రసాద్ ఈ రోజు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిన్న కాంగ్రెస్ నాయకులు తనపై వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదని ఘాటుగా స్పందించారు. అందరి చరిత్రలు తమ వద్ద ఉన్నాయని, ఎవరు ఎలాంటి వారు అందరికీ తెలుసని, నీలాగా ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసి ఇల్లు నిర్మించుకోలేదని, పైరవీలు చేసి బ్రతకలేదని తీవ్ర విమర్శలు గుప్పించారు. అనవసరంగా తనపై మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలని, మీ వ్యక్తిగత చరిత్రలు తమ వద్ద ఉన్నాయని హెచ్చరించారు. ఈ విధంగా ఒకరిపై ఒకరు విమర్శల పర్వం కొనసాగుతోంది. చూడాలి మరి వీరి మాటలు ఏ స్థాయికి చేరుకుంటాయో. ఈరోజు సోషల్ మీడియాలో, ప్రింట్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో డబుల్ బెడ్రూమ్ల గురించి మాట్లాడేటువంటి నాయకులకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ కాన్స్టిట్యున్సీ తరఫున సీనియర్ నాయకులు బాబర్ గారు, నేను, మా మిత్రుడు అశోక్ గారు సమక్షంలో కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాం. టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి 10 సంవత్సరాల కాలంలో స్టార్టింగ్లో నిరుపేదలు ఉన్నటువంటి వాళ్ళకందరికీ డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఇందిరమ్మ ఇండ్లు ఏవైతే పేదవాళ్ళకు నీడనిచ్చి వాళ్ళకు రక్షణ కల్పిస్తున్నటువంటి ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయో హేళన చేస్తూ మాట్లాడేటువంటి ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కొడుకొస్తే, కోడలు వస్తే, బిడ్డ వస్తే, అల్లుడు వస్తే ఎక్కడ పండుకోవాలి, వీళ్ళు ఇచ్చినటువంటి ఇండ్లు సరిపోవడం లేదు, కాలు సగం బయట లోన సగం ఉండే పరిస్థితిలో ఉంది, స్నానం చేస్తే కూడా అల్లుడు బిడ్డ సిగ్గుపడే పరిస్థితిలో ఈ ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయి. మా ప్రభుత్వం వస్తే డబుల్ బెడ్రూమ్లు ఇస్తాం, ఈ డబుల్ బెడ్రూమ్తో పాటు వరండా చేస్తాం, తర్వాత హాల్ నిర్మిస్తాం, అందులో ఎట్లని కట్టుకోవచ్చు, కోడి పిల్లని కట్టుకోవచ్చు, మేక పిల్లని కమ్మవచ్చు అని చెప్పేసిన ఉద్దేశంతో డబుల్ బెడ్రూమ్లు నిర్మించడం అనేది జరిగింది. ఈ సందర్భంగా నిన్న మాట్లాడేటువంటి నాయకునికి ఒకటి అర్థం కావాల్సింది, షాద్నగర్లో నిరుపేదలు ఉన్నటువంటి వాళ్ళు ఇళ్ల స్థలాలు కావాలని సుమారు ఎంఆర్ఓ కార్యాలయంలో 3062 మంది దరఖాస్తు చేసుకున్నారు. కానీ వాళ్ళు కట్టినటువంటి ఇండ్లు కేవలం 1700 మాత్రమే ఇండ్లు అక్కడ కట్టినటువంటి పరిస్థితి ఉంది. దానికి కూడా ఆ 1700 డబుల్ బెడ్రూమ్కు సంబంధించినటువంటి విషయంలో అర్హులైన వాళ్ళు ఎవరు, నిరుపేదలు ఉన్నటువంటి వాళ్ళు ఎవరు, గుడిసెలేని వాళ్ళు ఎవరు అని చెప్పి నిర్ధారణ చేయడానికి వీళ్ళు పెట్టినటువంటి పద్ధతి ఎటువంటిది ఉందంటే, ఈ 3062 మంది దరఖాస్తులు పెట్టుకున్నటువంటి వాళ్ళని డ్రిప్ సిస్టంలో పెట్టుకుని లాటరీ పద్ధతిలో పెట్టి రహస్యంగా ఎంఆర్ఓ కార్యాలయంలో ఎవరికి తెలియకుండా, విలేకరులకు రానియకుండా, కౌన్సిలర్లకు రానియకుండా, ఎలాంటి వాళ్ళను సమాచారం బయటికి పొక్కకుండా సొంత పార్టీ నాయకులకు, సొంత పార్టీ కార్యకర్తలకు ఎంపిక చేసినటువంటి పరిస్థితి నిజమా కాదా, ఇది గుర్తుపెట్టుకోవాలని మాట్లాడేటువంటి సందర్భంగా. రెండవ విషయం, నిరుపేదలుగా ఆ రోజు ఉన్నటువంటి వాళ్లకు నీవు పేదవాళ్ళకు ఇళ్ల స్థలాలు పంచితే ఏ ప్రతిపక్ష పార్టీ అయినా నీకు అడ్డుపడ్డదా, పంచవద్దని చెప్పి అన్నారా? చెప్పలేదే. మీ ముఖ్యమంత్రి తర్వాత కాబోయే ముఖ్యమంత్రి అనుకున్నట్టు కేటీఆర్ గారు వచ్చినప్పుడు పట్టుమని ఇచ్చినటువంటి సర్టిఫికెట్లని కేవలం 8 మందికి ఇచ్చినాం, నీవే ఒప్పుకున్నాం. 1700 ఇండ్లు నిర్మించిన తర్వాత లాటరీ పద్ధతిలో పేదవాళ్ళకు మేము న్యాయం చేస్తామని చెప్పినటువంటి మీరు మరి 1700 మందికి ఎందుకు సర్టిఫికెట్ ఇవ్వలేకపోయిండ్రు? సిగ్గుండాలన్నా మీకేమైనా? మాట్లాడడానికి లజ్జ ఉండాలన్నా? ఎవరు అప్పుడు అడ్డుపడలేదే. ప్రతిపక్ష నాయకులు కానీ కాంగ్రెస్ పార్టీగా మేము కానీ ఎప్పుడు కూడా మేము పేదవాళ్ళకి ఇల్లు ఇస్తుంటే అడ్డుపడలేదు. పైగా ఈరోజు మాట్లాడతాడు, ఆ రోజు నుంచి ఇప్పటి వరకు మేము పట్టుమని 6 నెలలు కూడా కాదు అధికారంలోకి వచ్చి, 6 నెలల్లో 4 నెలలు ఎలక్షన్ కోడే వచ్చింది. మేము పరిశీలన చేయడానికి, ఈ ప్రభుత్వం చేసినటువంటి తప్పుని సరిచేయడానికి, తప్పులో ఉన్నటువంటి లెక్కల్ని ఆ రోజు ఇచ్చినటువంటి కొంతమంది ఇళ్లకు ఎవరైతే కేటాయించిందో వాళ్ళకి కాదనకుండా నిరుపేదలు ఉన్నటువంటి వాళ్ళకు మరి ఈ కాన్స్టిట్యున్సీకి మరొక 3500 ఇండ్లు కూడా మంజూరు చేసినామని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి
రేవంత్ రెడ్డి గారు చెప్పారు. అందుకని మేము లీజు తయారు చేసే విషయంలో కానీ పారదర్శకంగా పేదవాళ్ళకు ఈ డబుల్ బెడ్రూమ్ కేటాయించే విషయంలో కానీ టైం రీత్యా కొంత అటు ఇటు అవుతుంది. కానీ ఆయన మాట్లాడుతూ ఆయన కూడా నాయకుడు అనాలో లేకపోతే ఒక ఏ ఏ ఏ రకమైన ప్రధానం మాట్లాడినా అర్థం కావట్లేదు. కానీ అధికారులను మాట్లాడుతున్నాడా, రాజకీయ నాయకులు మాట్లాడుతున్నాడా, ఏం మిత్రులు అనే విషయం మాట్లాడుతున్నాడు. మళ్ళీ ఈయన ప్రభుత్వం ఈయన 10 సంవత్సరాలు చెప్తున్నాడు. ఎవరు గడ్డి మిక్కిరి లేదు నేను అడగదలుచుకున్నాను. అదే రకంగా ఈరోజు నిరాహార దీక్ష చేస్తామని చెప్తా ఉన్నాం. కమాన్ మేము అనాలిస్తున్నాం. మా ముఖ్యమంత్రి గారే చెప్పారు, ఎవరైనా నిరసన తెలియజేసుకునే హక్కు తెలంగాణ రాష్ట్రంలో దురదృష్టవశాత్తు పోయిన ప్రభుత్వం ఆ నిరసన తెలియజేసే హక్కును కూడా చాలా రాసింది. ఆ ధర్నా చౌకును ఎత్తేసే మూట కట్టుకున్నటువంటి పరిస్థితి మీ ప్రభుత్వానికి ఉంది. మా ప్రభుత్వానికి ప్రజల పాలన, ప్రజల ప్రభుత్వం నిరసన తెలియజేసే హక్కు, ప్రశ్నించే హక్కు, మాట్లాడే హక్కు, వాక్ స్వాతంత్రం ఇచ్చింది మా పార్టీ, మా ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు. ఇలాంటి దశలో నీకు మాట్లాడడానికి అవకాశం వచ్చిందంటే మా ప్రభుత్వం వచ్చిన మా సందర్భంగా నిరసన తెలియజేసుకునే హక్కు అని చెప్పి మేము అంటా ఉన్నాం. కాబట్టి సిగ్గు లేకుండా 10 సంవత్సరాల కాలంలో ఏ ఒక్క యువక పేదవాళ్లకు ఉసురు పట్టుకునే పద్ధతిలో ఇచ్చిన హామీలను మొత్తం తుంగలో తొక్కి ఈరోజు మా ప్రభుత్వం పైన, మా ప్రభుత్వ పాలన పైన లేదు, ఈరోజు ప్రజాపాలనను మేము ఇస్తున్నటువంటి 6 నెలల కాలంలో ఇచ్చిన హామీలు కానీ అది ఓర్వలేక వాళ్ళు క్రెడిట్ పొందుకోవడానికి, పేరు ఏదో తెచ్చుకోవడానికి అవాస్తవాలు మాట్లాడుతున్నారు. ఖబర్దార్ చెప్తున్నా నేను, వరప్రసాద్ నీవంటే నాకు వ్యక్తిగతంగా ఎలాంటి ఏ రకమైన దోషం లేదు. కానీ అవకతవకలు మాట్లాడితే నీకంటే పెద్ద ఉద్యమకారుడు నేను, ప్రజల కోసం నిరంతరం కొట్టాడింది నేను. ఈరోజు అక్కడే ఎక్కడైతే డబుల్ బెడ్రూమ్ ఉందో ఎంఆర్ఓ కార్యాలయం ముందు 7 రోజుల పాటు అమర నిరాహార దీక్ష చేసింది నేను. నీకు లేదా చరిత్ర? కాబట్టి నేను చెప్తున్నాను, కాంగ్రెస్ పార్టీ ముమ్మాటికి పేదవాళ్ళ పార్టీ. కాంగ్రెస్ పార్టీ కానీ ఈరోజు కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా ఈరోజు ఉన్నాడు. ప్రతి కార్యక్రమానికి, ప్రతి ఇష్యూలో పేదవాళ్ళకి ప్రియారిటీ ఇస్తూ ఉన్నాడు. ప్రతి పేదవానికి న్యాయం చేయాలనే కోరికతో ఈరోజు శంకరన్న ఆ పరిపాలన సాగిస్తూ ఉన్నాడు. ఇలాంటి పరిపాలనను ఓర్వలేక ఈరోజు ఇప్పటికే పేపర్కి ఇస్తే మీడియాలో ఏదో అవచౌక్ మాట్లాడితే ఆయనకి ఏదో పేరు వస్తుందని చెప్పేసి ఈ వరప్రసాద్ ఏదేదో తిక్క మాట్లాడుతున్నాడు తప్ప వేరే విషయం కాదు. పరిపాలన విధంలో ఈ 6 నెలల కాలంలో ఈ కాన్స్టిట్యున్సీకి ఏం మంజూరైంది, పేదవాళ్ళకి ఎలాంటి న్యాయం జరిగింది అది తెలుసుకొని మాట్లాడు. అడ్డగోలుగా మాట్లాడితే బాగుండదు, మర్యాద ఉండదు. ఇది మొట్టమొదటిసారిగా నువ్వు ఉద్యమకారుడని ఇంకా గౌరవిస్తున్నావు, కానీ పీకుడు ఈకుడు అని మాట్లాడితే నీకంటే ముందు మేము మాట్లాడతాం. ఇంకా మాకు కూడా ఈ తెలంగాణ గడ్డ మీద పుట్టి పెరిగినాం, చాలా దుస్తు భాష మాకు వస్తుంది, యాస భాష మాట్లాడే హక్కు మాకు కూడా ఉంది, నీకు ఒక్కరికే కాదు. కాబట్టి అవకతవకలు మాట్లాడకూడదు. దీన్ని చాలా సీరియస్గా ఖండిస్తున్నాం. త్వరలోనే పేదవాళ్ళ ఎంపిక ఏ రకంగా చేయాలనో ఒక అధికార బృందాన్ని, ఒక కమిటీని నియమించి అర్హులైనటువంటి వాళ్ళకు ఈ డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలనే ఆకాంక్షతో మా ఎమ్మెల్యే గారు ఉన్నారు. కాబట్టి ఆ పద్ధతులు చేస్తున్నాం తప్ప నీవు చెప్పినట్టుగా నిర్లక్ష్యం చేస్తాను, లేకపోతే నువ్వు నిరాహార దీక్ష చేస్తాను, లేకపోతే నువ్వేదో నిరసన తెలియజేస్తాను, నువ్వు చెప్తే మేము చేయడానికి కాదు. మా ప్రభుత్వం ప్రజలు మాకు పరిపాలన అప్పచెప్పింది 5 సంవత్సరాలు ఉంది. ఈ 5 సంవత్సరాల కాలంలో పేదవాళ్ళకు ఏ పద్ధతిలో న్యాయం జరుగుతుందో అప్పుడు చూడాలి తప్ప 3 నెలలు 4 నెలలు కూడా దాటలేదు. అప్పుడే మీకు బుగులు పుట్టుకొస్తుంది, అప్పుడే మీకు వణుకుడు స్టార్ట్ అయింది. కాబట్టి ఖబర్దార్, ఇంకోసారి మా నాయకులకు లేదు మా పాలన పైన దుమ్మెంతి పోసి ఇష్టం వచ్చి మాట్లాడితే బిడ్డ నేను సంగతితో త్వరలో మా ప్రజలు తెలుస్తారని చెప్పి సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాను. ఈరోజు గతంలో రాజవరప్రసాద్ అనే తెలంగాణ ఉద్యమకారుడు అని చెప్పుకునే రాజవరప్రసాద్ తెలంగాణ ఉద్యమకారుడుగా ఏం చేసిండో, కానీ తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, తెలంగాణకి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా బానిస బతుకులు బతికింది ఇన్ని రోజులు. ఉదాహరణకు షాద్ నగర్ మున్సిపాలిటీలో బ్రహ్మరాంబ అనే కౌన్సిలర్ చనిపోయిన తర్వాత బై ఎలక్షన్స్ వస్తే మీరు అంతా ఎమ్మెల్యే చుట్టూ తిరిగి మీ ఆధార్ కార్డులు ఇవ్వండి, మేము డబుల్ బెడ్రూమ్లు ఇస్తామన్నారు. కేసీఆర్ గారు చెప్పింది ఏంటంటే
మేము డబల్ బెడ్రూము మిషన్ భగీరథ నీళ్లు ఇస్తేనే ఓట్లు అడగడం అని చెప్పి ఒక పర్యాయం గడిపించేసాం. రెండో పర్యాయంలో కూడా ఆ డబల్ బెడ్రూమ్లు చూపెట్టి ప్రతిసారి డబల్ బెడ్రూమ్లు చూపెడతారు, మీకు ఇల్లు ఇస్తామంటారు, ఓట్లు వేయించుకుంటారు. మీ పార్టీకి మీకు మొత్తము ప్రజలను మోసం చేసే అలవాటు కానీ ప్రజలను మేలు చేసే అలవాటు మీకు ఎప్పుడు లేదు. అది కాంగ్రెస్ పార్టీకే సాధ్యం. ఇందిరమ్మ ఇళ్ళ గురించి మాట్లాడుతున్నాం. ఇందిరమ్మ ఇళ్ళ గురించి మాట్లాడితే కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు మంత్రులు కానీ కాంగ్రెస్ పార్టీ ఎవరికి ఇచ్చింది అంటే బెనిఫిషరీకి మాత్రమే వాళ్ళ అకౌంట్లో పైసలు ఇచ్చి వాళ్ళకి ఇల్లు కట్టుకోమని చెప్పడం జరిగింది. దాంట్లో అవినీతి జరిగితే మళ్ళీ మీరు 10 సంవత్సరాల అధికారంలో ఉండి ఎందుకు వెలికి తీయలేదు, తీస్తే ఆ నాయకుల మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు? అలా చేస్తే ఇవాళ మీరు ఈ మాటలు అంటే మేమేం చేయలేదు కాబట్టి మీరు దాని మీద చర్యలు తీసుకోనికి అవకాశాలు లేవు కాబట్టి ఇవాళ అన్నీ ఏదో నువ్వు మాట్లాడితే మా టీఆర్ఎస్ పార్టీ మా నాయకులు మెచ్చుకుంటారనే ఉద్దేశంతో నువ్వు మాట్లాడుతున్న మాటలు కానీ మేము ఎలక్షన్లో కూడా చెప్పినాం, టీఆర్ఎస్ నాయకులు మోసం చేస్తారు, వాళ్ళు 10 సంవత్సరాల్లో మీకు ఇల్లు ఇవ్వలేదు, మేము 100% మేము గెలిచిన తర్వాత ప్రతి ఒక్కరికి ఈ డబుల్ బెడ్రూమ్లు పంచుతాము, అది కూడా ఎవరికైతే న్యాయంగా రావాలో వాళ్ళకి ఇస్తామని కూడా మేము చెప్పడం జరిగింది. కానీ నీవు టీఆర్ఎస్ పార్టీలో ఏదో చేసుకోవాలి, నన్ను మెచ్చుకోవాలని చెప్పి తాపత్రయపడే ధోరణిలో ఇలా పనిచేసుకుంటున్నావు. కాంగ్రెస్ పార్టీ అనేది కాదు. మొదటి 3 నెలల లోపటే అసెంబ్లీలో ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ళు చొప్పున కట్టిస్తామని చెప్పి బడ్జెట్లో డబ్బులు కూడా కేటాయించడం జరిగింది. మీలాగా ఒకసారి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ప్రజలు అవకాశం ఇస్తారు. మీకు 10 సంవత్సరాల అవకాశం ఇస్తే కూడా నువ్వేం చేయలేని పరిస్థితి, మీ నాయకులు ఏం చేయలేని పరిస్థితి. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ఖతమైపోతున్న ఇడికే ఇవాళ దేశాన్ని కానీ రాష్ట్రాన్ని కానీ పాలించే సత్తా ఒక కాంగ్రెస్ పార్టీగా ఉంటుంది. మిగతా పార్టీలు ఏమి ఉన్నా వాళ్ళు ధనవంతుల కొమ్ము కాస్తారు తప్ప వాళ్ళు బీద వాళ్ళకు చేసే ధోరణిలో ఏది ఉండవు. కాంగ్రెస్ పార్టీ 100% ఇల్లు ఇస్తాము, డబల్ బెడ్రూమ్లు కూడా పంచుతాము. మేము 7,000 మందితోని క్యాంప్ ఆఫీస్ ముందర దీక్ష చేస్తామని చెప్తున్నాం. ఒకవేళ నీవు కానీ నీ పార్టీ కానీ నీ మాజీ ముఖ్యమంత్రి కొడుకు ఒకవేళ వీళ్ళకు దమ్ము సిగ్గు శరణంగా ఉంటే 7,000 మందికి తీసుకొచ్చి చేస్తే మీరు మునగాలని చెప్పి నేను నిరూపిస్తా. మీరు వచ్చి ఫస్ట్ ధర్నా చేయండి, దాని తర్వాతనే ఈ ఇల్లు కంపల్సరీ ఇస్తాము. మీరు చెప్పినా ఇస్తాం, చెప్పకుండా ఇస్తాం. మేము ఇస్తామని చెప్పినందుకే ఏదో నేను చెప్తే ఇస్తున్నారనే ఫీలింగ్లో మేము మాట్లాడుతున్నాం కాబట్టి ఇది నీకు తగదు, ఇది మాకే క్రెడిట్ వస్తుంది, మేమే బాస్తాము 100%. దాని తర్వాత కూడా ఇప్పుడు ఒక నియోజకవర్గానికి 3,500 ఇల్లు ఇస్తున్నాం. అది వాళ్ళకే ఇస్తాము, వాళ్ళ ఇల్లు కట్టుకోవాలి. అలా ఎవరి తాపత్రయం వల్ల పాత్ర ఏది ఉండదు. ఏదో వాళ్ళు తీసుకొని తిననికే కానీ చేయనికే కానీ. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు నువ్వు మానుకోవాలి, మీ పార్టీ వాళ్ళు కూడా మానుకోవాలి అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. మొన్న ఉదయం ఇదే ప్లేస్లో షాద్నగర్ పట్టణంలో నిర్మాణం పూర్తయి, గత ప్రభుత్వ హయాంలోనే నిర్మాణం పూర్తయి సౌకర్యాలు కల్పించి కేవలము లబ్ధిదారుల ఎంపిక కూడా పూర్తయి లబ్ధిదారులకు హ్యాండ్ ఓవర్ చేయాలి, ఫిజికల్ హ్యాండ్ ఓవర్ చేయాలి. అది ఒక్క కార్యక్రమం మాత్రం పెండింగ్ ఉండే. 7 నెలల నుంచి పడవ పెట్టిర్రు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పెట్టకండి ఎక్కువ రోజులు. ఇంటి అద్దెలు కట్టలేక చాలామంది ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల మీద ఆశతోటి ఉన్నోళ్ళున్నారు, ఇల్లు అద్దెలు కట్టలేక ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి అవి పడవ పడితే అసాంఘిక కార్యక్రమాలకు నిలవైతాయి అని చెప్పి నేను 2 రోజుల క్రితం ఇదే వేదిక ఇదే ప్లేస్లో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మీడియా ద్వారా నేను సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళిన. ఇది మీకు అందరికి తెలిసిన విషయమే. అయితే సహజంగా ఎవరైనా ఒక పార్టీ తరఫున, నేను మొన్న ప్రెస్ మీట్ కూడా నేను పార్టీ తరఫున పెట్టలే, పార్టీ కండు వేసుకొని పెట్టలే. ఒక మాజీ కార్పొరేషన్ చైర్మన్గా షాద్నగర్ పట్టణంలో పుట్టి పెరిగిన వాడిగా నాకు నైతిక బాధ్యత ఉంది అనే ఉద్దేశం స్పందించాలని చెప్పి నేను పెట్టడం జరిగింది. ఒకవేళ నేను విలేకరుల సమావేశం పెట్టాలనుకుంటే నా పార్టీ ఆఫీసులో పెట్టుకోండి, పార్టీ కండు వేసుకొని పెట్టుకోండి. ఒక వ్యక్తిగా సింగిల్గా ఒక వ్యక్తిగా నేను ప్రెస్ మీట్ పెడితే, మామూలుగా జనరల్గా ఏదైనా ప్రభుత్వమే ఆరోపణలు వస్తే అధికార పార్టీ వాళ్ళు ఎప్పుడు స్పందిస్తారు? తర్వాత రోజు పేపర్లో ప్రింట్ అయినాక స్పందిస్తారు. పేపర్లో ప్రింట్ అయిన తర్వాత రోజు దానికి కౌంటర్ ఉంటుంది. రాజవరప్రసాద్ అనేటువంటి ప్రెస్ మీట్ పెడితే విత్-ఇన్ 3 అవర్స్లో అధికార పార్టీ నాయకులు స్పందించి కౌంటర్ ప్రెస్ మీట్ పెట్టిరంటేనే రాజవరప్రసాద్ సత్తా ఏందో తెలిసిపోయింది. భయపడ్డారు. ఉద్యమానికి రాజవరప్రసాద్ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను
అర్హుల కేటాయించాలనే ఉద్యమానికి రాజప్రసాద్ నాయకత్వం వహిస్తున్నాడు అని చెప్పి గంటల టైంలోనే భయపడ్డారు కొంతమంది కాంగ్రెస్ నాయకులు. గల్లీ లీడర్ కొంతమంది ప్రెస్ మీట్ పెట్టినట్టు చూసాను నేను. గల్లీ లీడర్లు, ఎందుకంటే వాళ్ళు ఢిల్లీ అనుకుంటారు, కావుతాడు అది గల్లీ. ఎటువంటి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టారు రాజప్రసాద్కు కౌంటర్ చేయాలంటే ఎటువంటి నింపాను. మోస్ట్ బ్యాక్వర్డ్. నేను ఇంకో మాట చెప్పాలి, షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ గారు అంటే నాకు చాలా అభిమానం. ఎందుకంటే అత్యంత వెనుకబడిన కులాల నుంచి సరే ఏ పార్టీ నిండవచ్చు రాజకీయ నాయకుడు ప్రస్థానం కొనసాగిస్తూ ఈరోజు షాద్నగర్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా శాసనసభలో షాద్నగర్ ప్రజల తరఫున రిప్రజెంటేటివ్గా ఉన్నారు. ఆయన ఎదుగుదలను నేను రాజకీయ నాయకుడి ఎదుగుదలగా ఒక మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ నుంచి వచ్చిన వ్యక్తిగా వీర్లపల్లి శంకర్ గారికి నేను అభిమాని. కానీ నా పోరాటం వ్యక్తుల మీద కాదు, వ్యవస్థ మీద, ప్రభుత్వంతో. ప్రజలకు కావాల్సిన హక్కుల కోసం పనిచేయడమే ప్రతిపక్షాల బాధ్యత, ప్రజాక్షేత్రంలో ఉన్న బాధ్యత. ఆ పని నేను చేసిన. కానీ మీరేం చేశారు? కాంగ్రెస్ నాయకులతోటి ఎటువంటి ప్రెస్ మీట్ పెట్టించి మాట కౌంటర్ ఇచ్చారు నాకు. నేను అడిగింది ఏంది? డబుల్ బెడ్రూమ్ ఇండ్లను అర్హులకి ఇవ్వండి, అనర్హులు లిస్టులో అనర్హులు ఉంటే తీసేయమనే కదా నేను చెప్పింది. అనర్హులు ఉంటే తీసేయండి, అర్హులకి ఇవ్వండి. ఈ లిస్ట్ నేను మేము మా ఇంట్లో ప్రిపేర్ చేసింది కాదే, ప్రభుత్వ అధికారులు ప్రిపేర్ చేసిందే కదా. ఈ ఫోన్ నెంబర్లు ఉన్నాయి కదా, వీళ్ళకి ఫోన్ చేసి చెప్పింది ప్రభుత్వ అధికారులే కదా, నడుపుతున్నారు కదా. ఇప్పుడు ఉద్యోగులు వాళ్ళే ఉన్నారు కదా. ఇంత పెద్ద పార్టీ మీది, అధికారంలో ఉన్న పార్టీ యంత్రాంగం మీ చేతిలోనే ఉంది. వార్డుగా నిజ నిర్ధారణ చేయండి. కాంగ్రెస్ నాయకు దమ్ముంటే అనర్హులు ఎవరో అది తీసేయండి. అక్కడనే వార్డు సభలు పెట్టండి, వార్డులలో సభలు పెట్టండి. ఎందుకంటే ఒక వార్డు ఒక పెద్ద గ్రామ పంచాయతీతో సమానం షాద్నగర్ మున్సిపాలిటీలో. వార్డు సభలు పెట్టి అనర్హులు ఉంటే తీసేయండి అయ్యా, అర్హులకి వేయండి. 1600 చిల్లర మంది అనర్హుల. నేను ఈరోజు కాంగ్రెస్ నాయకులను ఒకటే అడుగుతున్నాం, మన ప్రెస్ మీట్ పెట్టిన పెదవాషులు అడుగుతున్నాను నేను, వాళ్ళ ద్వారా ప్రభుత్వాన్ని అడుగుతున్నా, వాళ్ళ ద్వారా ప్రభుత్వాన్ని చెప్పుకుంటున్నాను. దీంట్లో 100 మందికి పైగా దివ్యాంగులు ఉన్నారు లబ్ధిదారుల లిస్టులో, వాళ్ళు అనర్హులా? దీంట్లో 250 మందికి పైగా మైనార్టీలు ఉన్నారు, ముస్లిం మైనార్టీ, పేద మైనార్టీలు ఉన్నారు, వాళ్ళు అనర్హులా? మొత్తం ప్రతి 100లో ఇంకొకటి ఆర్థికంగా వెనుకబడినటువంటి అగ్రకులాలు, అగ్రవర్ణ పేదలు కుటుంబాలు కూడా ఉన్నాయి. కానీ మొత్తానికి ఈ లిస్టులో సరే, ఈ లిస్టు తప్పు, అవకతవకలు జరిగిన చెప్పి మాట్లాడుతూ అవకతవకలు మీరే చేయండి, అధికారం మీ చేతిలో ఉంది కదా. చూడండి, ఇందులో 97% మంది బడుగు బలహీన వర్గాలు, దళితుల లిస్టులో, ఈ లిస్టులో దళితులకు కూడా దాదాపు 300 ఇళ్ళకి పైన ఉన్నాయి. మరి ఈ దళిత కుటుంబాలన్నీ అనర్హులా? చెప్పండి అయ్యా. దీంట్లో గిరిజన కుటుంబాలు ఉన్నాయి, చెప్పండి అయ్యా. ఇందులో మైనార్టీ, ముస్లిం మైనార్టీ, పేద కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళు అనర్హులా? చెప్పండి అయ్యా. అది చేత కాకుండా నా పైన వ్యక్తిగత విమర్శలు చేస్తే లీడర్లు అయితే అనుకుంటురా? ఇంకోటి, రాధాప్రసాద్ ఎక్కడికి వెళ్ళి వచ్చిండు, అక్కడికి పంపుతున్నారు కదా. రాధాప్రసాద్ ఎక్కడికి వెళ్ళి వచ్చిండో చెప్తాను నేను. రాధాప్రసాద్ అనేటోడు 1990 అంటే 34 సంవత్సరాల క్రితం హై స్కూల్ విద్యార్థిగా ఉద్యమాలు నడిపినోడిని. 9వ తరగతిలో స్కూల్ ఫర్నిచర్ కోసం, లైబ్రరీ కోసం షాద్నగర్లో అన్ని స్కూళ్ళు బంద్ చేయించిన. ప్రభుత్వ పాఠశాలల్లో, ఉన్నత పాఠశాలలో సౌకర్యాల కోసం 1990లోనే ఉద్యమం చేసినోడిని. సారా వ్యతిరేక ఉద్యమంలో పాల్గొనండి 1991. రాధాప్రసాద్ అనేటోడు షాద్నగర్లో డిగ్రీ కాలేజ్ కావాలని చెప్పి ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ మల్లారెడ్డి గారు షాద్నగర్ గవర్నమెంట్ ప్రభుత్వ జూనియర్ కళాశాల వార్షికోత్సవానికి వస్తే ఇదే రాధాప్రసాద్ ఉస్మానియా యూనివర్సిటీ వీసీ మల్లారెడ్డి గారిని రూమ్లో బంధించి బయట గొళ్ళెం పెట్టి, అప్పుడు శంకర్రావు గారు చిన్న నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నారు. ఒక మంత్రిని, ఒక క్యాబినెట్ మినిస్టర్ని, ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ని రూమ్లో వేసి గొళ్ళెం పెట్టి డిగ్రీ కాలేజ్ శాంక్షన్ చేస్తామని లిఖితపూర్వక హామీ తీసుకుంటే కానీ బయటికి వదిలిపెట్టలేదు రాధాప్రసాద్. డిగ్రీ కాలేజ్ నా ఒక్కరి కోసం కొట్లాడింది అది ఆ కాలంలో 30 ఏళ్ల క్రితం షాద్నగర్ కోసం, షాద్నగర్లో మినీ స్టేడియం నిర్మాణం కోసం. నా టీం ఉంది, నన్ను అభిమానించే వాళ్ళు ఉన్నారు, నన్ను అనుసరించే వాళ్ళు ఉన్నారు, నాకు తోటి ఉద్యమకారులు ఉన్నారు, ప్రజల్లో బలం ఉంది. కాబట్టే మీరు భయపడ్డారు. అడుగుతురు కదా ఎక్కడి నుంచి ఎక్కడ పంపిస్తామని చెప్పి. బరాబర్ చౌరస్తాకి వెళ్ళే వచ్చినా, చౌరస్తాకి వెళ్ళే మొదలు పెడతా. మిమ్మల్ని ఏ చౌరస్తా, మీకు చౌరస్తాల మీద లేదు. ఎందుకంటే ఈ నాయకులు పొద్దున్న లేస్తే మున్సిపల్ ఆఫీస్లో పైరలు చేసుకొని బతికేటోళ్ళు. ఎటువంటి వాళ్ళు అంటే వీళ్ళని కాదు, నేను వ్యక్తులు ఎవరు వ్యక్తిగత విమర్శలు చేస్తలేరు, కానీ నన్ను వ్యక్తిగత విమర్శలు చేశారు కాబట్టి నేను ఒక మాట మాత్రం హెచ్చరిక చేస్తున్నా షాద్నగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులకు. నా జోలికి వస్తే మీ అందరి వ్యక్తిగత జీవితాలు బజార్లో పెడతా.
ఒక్కనొక్క జాతకాలని నా దగ్గర ఉన్నాయి. పోనీలు అని చెప్పి ఒప్పుకుంటా. నేను దొంగనందాలు చేయలే, ప్రభుత్వ భూమి కబ్జా చేసి ఇల్లు కట్టుకోలే, రాత్రిపూట రియల్ ఎస్టేట్ వెంచర్లవి సైన్ బోర్డులు ఎత్తుకుపోయి ఇనుప సామాన్లను అమ్ముకోలే, ప్రభుత్వ అధికారి ముసుగులో రోడ్ల మీద పైసలు వసూలు చేసి దొరికి జైలు కోలే, అనైతికంగా అక్రమ సంబంధాలు పెట్టుకొని ప్రజలతోటి చొప్పు దెబ్బలు తినలే, క్యారెక్టర్ ఉంది. మళ్ళోసారి నా గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తే ఖబర్దార్, ఒక్కరొక్కరి జాతకాలు కూడా తీస్తా, మొత్తం బజార్లో పెడతా, నన్ను గెలక్కండి అని చెప్పి కాంగ్రెస్ నాయకులకు హెచ్చరిక చేస్తున్నా. సబ్జెక్ట్ వైజ్ పోదాం. నేను ఏ అంశాల మీద అయితే స్పందిస్తానో దానికి సమాధానం మీ దగ్గర ఉంటే చెప్పండి, లేకపోతే క్లారిటీ ఇవ్వండి. చేస్తామా చేయమా చెప్పండి, లేకపోతే మేము చేసి మా ప్రభుత్వం ఉన్నప్పుడు అంటే గత ప్రభుత్వం చేసే తప్పులు ఉంటే అవి కూడా బజార్లో పెట్టండి. మా తప్పులుంటే బజార్లో పెట్టండి, మా తప్పుల్ని బజార్లో పెట్టండి, ప్రజలకు మాత్రం న్యాయం చేయండి. ఆ 1600 చిల్లర ఇండ్లకు సంబంధించిన లిస్ట్ ఏదైతే ఉందో దీంట్లో అనర్హులను తొలగించండి. నేను చెప్తున్నా కదా, దీంట్లో దాదాపు 300లకు పైగా దళిత కుటుంబాలు ఉన్నాయి, 250 పైగా ముస్లిం మైనారిటీ కుటుంబాలు ఉన్నాయి. అన్ని కుటుంబాలకు నేను విజ్ఞప్తి చేస్తాను. నేను ప్రత్యేకంగా ప్రతి ఒక్క లబ్ధిదారు ఇంటికి సంతోషంగా ఫీల్ అవుతా. వనపర్తి జీతగాడు అన్నారు, ఒప్పుకుంటా. నేను వనపర్తికి మాత్రమే జీతగాడిని కాదు, మొత్తం తెలంగాణకి జీతగాడిని. ఎందుకంటే ఉద్యమంలో నన్ను దాదాపుగా ఈ రాష్ట్రంలో 22 పోలీస్ స్టేషన్లో నా మీద కేసులు నమోదైంది. 16 సార్లు అరెస్ట్ అయినా, 2 సార్లు జైలుకు పోయినా. అది నా చరిత్ర. రాష్ట్ర నాయకుడిగా పార్టీ ఎక్కడ బాధ్యత ఉపయోగిస్తే అక్కడికి పోతా నేను. అందరికీ తెలుసు, మొన్న ఎంపీ ఎలక్షన్స్లో కూడా రాఘవ ప్రసాద్కి పార్టీ నారాయణపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇచ్చి, ఫలితాలు ఎలా ఉండని ఒక స్థాయి నాయకుడికి ఎటువంటి బాధ్యతలలో పార్టీ నాయకుడు నిర్ణయిస్తుంది, అవి ఇస్తారు. చాలా రోజులు పెడితే బయట బతకలేని సన్నాసులు రాఘవ ప్రసాద్ గురించి మాట్లాడేది. మళ్ళీ ఒకసారి నా గురించి మాట్లాడితే బాగుండదు. అందరూ అన్నా అని పిలుస్తారు, మళ్ళీ మంచి మర్యాద ఇస్తా, మీ వయసుకు మర్యాద ఇస్తా, నిలబెట్టుకోండి. అది పోగొట్టుకుంటే దానికి నేను బాధ్యత వహించాను. ఆ బాధ్యత మీదే. మీ దగ్గర అధికార యంత్రాంగం ఉంది కాబట్టి, మీ పార్టీ నాయకులు కార్యకర్తలు ఉంటారు కాబట్టి మేమేమంటున్నాం, ఇవన్నీ కూడా షార్నర్లో ఉన్నటువంటి 28 వార్డు మున్సిపల్ వార్డులకు సంబంధించినటువంటి లబ్ధారుల లిస్ట్ అని నేను అంటున్నాను. అది ఈ పేపర్లు చెప్తున్నాయి సాక్ష్యం. ఓకే, ప్రతి వార్డులో మీ పార్టీ కార్యకర్తలు ఉన్నారు కదా, మీ పార్టీ నాయకులు ఉన్నారు కదా, ఈ పార్టీలకి ఆ పార్టీలోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, ఈ పార్టీలకి ఆ పార్టీలోకి పోయిన వాళ్ళు ఉన్నారు కదా. ఒకవేళ ఆ రోజు మా పార్టీ నాయకులే తప్పుడు పద్ధతుల్లో కేటాయించారని అంటే మేమే కనుక మేమేమన్నా తలదూర్చి కేటాయించింటే తేలిపోతుంది కదా. మీకు యంత్రాంగం లేదా, మీ పార్టీ కార్యకర్తలు లేరా, మీ పార్టీ నాయకులు లేరా? ప్రతి వార్డులో నిజ నిర్ధారణ కమిటీలు వేయండి అయ్యా. లిస్ట్ ఇస్తా నేను, ఏ వార్డులో ఎంతమందికి వచ్చిందో లిస్ట్ ఇస్తా నేను. ఆ వార్డులో అర్హులు ఉన్నారా లేదా మీరు చెప్పండి. అనర్హులను ఒకవేళ మేము నిర్ణయించుంటే వీళ్ళకు అనర్హత ఉంది, వీళ్ళకి ఇచ్చిరు అని చెప్పి మమ్మల్ని నిలదీయండి. అంతా మీ చేతిలో పెట్టుకొని కట్టిన ఇండ్లు అట్లే ఉన్నాయి, లిస్టులు ఉన్నాయి, అధికారులు అట్లే ఎవరు జీతం తీసుకుంటారు, మీరు రాయకే మెలుగబెడతానే ఉన్నారు. పొద్దున లేస్తే మున్సిపల్ ఆఫీస్లో కూర్చుంటారు కదా కొంతమంది నాయకులు, కాంగ్రెస్ నాయకులు. సోయలేదా అవుటర్ లిస్ట్ అడిగి తీసుకోండి. పైరవీ కోసం మన తహసీల్దార్ కార్యాలయానికి పోతారు కదా, తీసుకోండి అక్కడ లిస్టు. లోపల డోర్లు పెట్టి ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ గారు, అప్పుడు ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ గారు అధికారులు కలిసి నిర్ణయించినట్టు లిస్టు. మా మున్సిపల్ కౌన్సిలర్లను కూడా అందులో ఏలు పెట్టనీయలేదు అంజయ్ యాదవ్ గారు. మా కౌన్సిలర్లు కూడా అంజయ్ యాదవ్ గారి మీద గరమయ్యారు, కొట్లాడారు. మా వార్డులో ఎవరికి ఇవ్వాలో మేము చెప్తాం, మాకు తెలియకుండా ఇస్తారా అని. లేదు, అర్హులకే వేయాలని అంజయ్ యాదవ్ గారు చెప్పారు. 100% అర్హులకే వచ్చినాయి. ఒకవేళ 1, 2, 3, 4, 10 పరకు లేకపోతే మీ లెక్క ప్రకారం సగానికి సగము. లేదు మొత్తం అనర్హులని మేము నిర్ణయించడం అనుకోండి, అందరినీ తీసేయండి. వాళ్ళకి సమాధానం చెప్పండి ఎందుకు తీసేసినాం అనేది చెప్పి, ఇప్పుడు అర్హులు మీరు అనుకున్న అర్హులు ఎవరో చెప్పండి. నేను ఒక మీడియా మిత్రులు మొన్న ప్రెస్ మీట్లు అడిగారు, ఈ ప్రాంతానికి సంబంధం లేని వాళ్ళకి కూడా, వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళకి కూడా ఇండ్లు కేటాయించారు, అది ఎక్కడ పద్ధతి అని చెప్పి మనం మీడియా సమస్యలు మాట్లాడారు. నేను దానికి క్లారిటీ ఇస్తా. అసలు షాద్నగర్ పట్టణమే అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళతో ఏర్పడ్డది. మీకు విషయం చెప్తా, ఈ లిస్టులో సిక్కు కుటుంబాలని ఒక 25-30 సిక్కు కుటుంబాలు, అంటే ఒక 25 కుటుంబాల దాకా సిక్కులే కూడా ఉన్నాయి. మరి షాద్నగర్ నియోజకవర్గంలో 40 ఏళ్ల నుంచి ఉంటూ ఈ నియోజకవర్గ ప్రజలకు, రైతులకు ఇనుప వస్తువులు, డబ్బాలు కావచ్చు, కత్తులు కావచ్చు, గుడ్డళ్ళు కావచ్చు, కొడవళ్ళు కావచ్చు, కట్టలు కావచ్చు, సుత్తెతో కొట్టుకుంటా కటింగ్ చేసి తయారు చేసి ఈ ప్రాంత ప్రజల కోసం 40 సంవత్సరాలుగా గుడిసెల్లో, షెడ్లలో ఉంటూ కడు పేదరికంలో
బతుకుతున్నటువంటి సిక్కు కుటుంబాలు కూడా 25 ఉన్నాయి ఈ లిస్టులో. ఇప్పుడు వాళ్ళు ప్రాంతేతరులు అని చెప్పి వాళ్ళను పంజాబ్ వెళ్ళగొడతారా 40 ఏళ్ల తర్వాత? స్థానికతను నిర్ణయించేటువంటి నామ్స్ అంటే ప్రమాణాలు ఏమేమి ఉంటాయి, వాటి నియమ నిబంధనలు ఏమి ఉంటాయి అనేది తహసీల్దార్ దగ్గర ఉంటాయి, అంటే రెవెన్యూ యంత్రాంగం దగ్గర ఉంటాయి. దాని ప్రకారమే లోకల్ సర్టిఫికేట్ ఇష్యూ అవుతుంది, దాని ప్రకారమే ఆధార్ కార్డు ఇష్యూ అయ్యి ఉంటుంది. ఈ దేశంలో 2 చోట్ల ఆధార్ కార్డులు ఉండవు. ఆధార్ కార్డు లేని కన్నా ఇందులో లిస్టులో వస్తే చెప్పండి. లోకల్ రేషన్ కార్డు లేని కన్నా వస్తే చెప్పండి. వాడు పేదరికంలో లేడు, బలిషున్నాడు, 4 అంతస్తుల బిల్డింగ్ ఉంది, ఆయన డబుల్ బెడ్రూమ్ ఇచ్చి, లేకపోతే 2 అంతస్తుల ఇల్లు ఉంది, ఆయనకి డబుల్ బెడ్రూమ్ ఇచ్చిందని చెప్పండి. ఒంటి మీద 50 తులాల బంగారం వేసుకొని తిరిగేటోళ్ళు ఉన్నారు, వాళ్ళకెందుకు ఇచ్చారు? కోమట్లు కొంతమంది ఇందులో ఆర్యవైశ్య పేదలు కూడా ఉన్నారు, వాళ్ళ ఇంట్లో దాదాపు 10-20 తులాల బంగారం ఉన్నది, వాళ్ళకెందుకు ఇచ్చారు? అట్లా ఏమంటూ చెప్పండి. మేమేం అడుగుతున్నాం? 4.5 కోట్ల మీ దగ్గర అధికార యంత్రాంగం ఉంది కాబట్టి, మీ పార్టీ నాయకులు కార్యకర్తలు ఉంటారు కాబట్టి మేమేమంటున్నాం, ఇవన్నీ కూడా షాద్నగర్లో ఉన్నటువంటి 28 వార్డు మున్సిపల్ వార్డులకు సంబంధించినటువంటి లబ్ధారుల లిస్ట్ అని నేను అంటున్నాను. అది ఈ పేపర్ చెప్తున్నా సాక్ష్యం. ఓకే, ప్రతి వార్డులో మీ పార్టీ కార్యకర్తలు ఉన్నారు కదా, మీ పార్టీ నాయకులు ఉన్నారు కదా, ఈ పార్టీకి ఆ పార్టీలోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, ఈ పార్టీకి ఆ పార్టీలోకి పోయిన వాళ్ళు ఉన్నారు కదా. ఒకవేళ ఆ రోజు మా పార్టీ నాయకులే తప్పుడు పద్ధతుల్లో కేటాయించిరని అంటే మేమే కనుక మేమేమన్నా తలదూర్చి కేటాయించింటే తేలిపోతుంది కదా. మీకు యంత్రాంగం లేదా? మీ పార్టీ కార్యకర్తలు లేరా? మీ పార్టీ నాయకులు లేరా? ప్రతి వార్డులో నిజ నిర్ధారణ కమిటీ లేయండి అయ్యా. లిస్ట్ ఇస్తా నేను, ఏ వార్డులో ఎంతమందికి వచ్చిందో లిస్ట్ ఇస్తా నేను. ఆ వార్డులో అర్హులు ఉన్నారా లేదా మీరు చెప్పండి. అనర్హులను ఒకవేళ మేము నిర్ణయించుంటే వీళ్ళకు అనర్హత ఉంది, వీళ్ళకి ఇచ్చిరు అని చెప్పి మమ్మల్ని నిలదీయండి. అంతా మీ చేతిలో పెట్టుకొని కట్టిన ఇండ్లు అట్లే ఉన్నాయి, లిస్టులు ఉన్నాయి, అధికారులు అట్లే ఎవరు జీతం తీసుకుంటారు, మీరు రాయకే మెలుగబెడతానే ఉన్నారు. పొద్దున లేస్తే మున్సిపల్ ఆఫీస్లో కూర్చుంటారు కదా కొంతమంది నాయకులు, కాంగ్రెస్ నాయకులు. సోయలేదా రౌటర్ లిస్ట్ అడిగి తీసుకోండి. పైరవీ కోసం మున్సిపల్ మన తహసీల్దార్ కార్యాలయానికి పోతారు కదా, తీసుకోండి అక్కడ లిస్టు. లోపల డోర్లు పెట్టి ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ గారు, అప్పుడు ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ గారు అధికారులు కలిసి నిర్ణయించినట్ట లిస్టు. మా మున్సిపల్ కౌన్సిలర్లను కూడా అందులో ఏలు పెట్టనీయలేదు అంజయ్ యాదవ్ గారు. మా కౌన్సిలర్లు కూడా అంజయ్ యాదవ్ గారి మీద గరమయ్యారు, కొట్లాడారు. మా వార్డులో ఎవరికి ఇవ్వాలో మేము చెప్తాం, మాకు తెలియకుండా ఇస్తారా అని. లేదు, అర్హులకే వేయాలని అంజయ్ యాదవ్ గారు చెప్పారు. 100% అర్హులకే వచ్చినాయి. ఒకవేళ 1, 2, 3, 4, 10 పరకు లేకపోతే మీ లెక్క ప్రకారం సగము. లేదు మొత్తం అనర్హులని మేము నిర్ణయించడం అనుకోండి, అందరినీ తీసేయండి. వాళ్ళకి సమాధానం చెప్పండి ఎందుకు తీసేసినాం అనేది చెప్పి, ఇప్పుడు అర్హులు మీరు అనుకున్న అర్హులు ఎవరో చెప్పండి. నేను ఒక మీడియా మిత్రులు మన ప్రెస్ మీట్లు అడిగారు, ఈ ప్రాంతానికి సంబంధం లేని వాళ్ళకి కూడా, వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళకి కూడా ఇండ్లు కేటాయించారు, అదే ఇక్కడ పద్ధతి అని చెప్పి మనం మీడియా సమస్యలు మాట్లాడారు. నేను దానికి క్లారిటీ ఇస్తా. అసలు షాద్నగర్ పట్టణమే అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళతో ఏర్పడ్డది. మీకు విషయం చెప్తా, ఈ లిస్టులో సిక్కు కుటుంబాలని ఒక 25-30 సిక్కు కుటుంబాలు, అంటే ఒక 25 కుటుంబాల దాకా సిక్కులే కూడా ఉన్నాయి. మరి షాద్నగర్ నియోజకవర్గంలో 40 ఏళ్ల నుంచి ఉంటూ ఈ నియోజకవర్గ ప్రజలకు, రైతులకు ఇనుప వస్తువులు, డబ్బాలు కావచ్చు, కత్తులు కావచ్చు, గుడ్డళ్ళు కావచ్చు, కొడవళ్ళు కావచ్చు, కట్టలు కావచ్చు, సుత్తెతో కొట్టుకుంటా కటింగ్ చేసి తయారు చేసి ఈ ప్రాంత ప్రజల కోసం 40 సంవత్సరాలుగా గుడిసెల్లో, షెడ్లలో ఉంటూ కడు పేదరికంలో బతుకుతున్నటువంటి సిక్కు కుటుంబాలు కూడా 25 ఉన్నాయి ఈ లిస్టులో. ఇప్పుడు వాళ్ళు ప్రాంతేతరులు అని చెప్పి వాళ్ళను పంజాబ్ వెళ్ళగొడతారా 40 ఏళ్ల తర్వాత? స్థానికతను నిర్ణయించేటువంటి నామ్స్ అంటే ప్రమాణాలు ఏమేమి ఉంటాయి, వాటి నియమ నిబంధనలు ఏమి ఉంటాయి అనేది తహసీల్దార్ దగ్గర ఉంటాయి, అంటే రెవెన్యూ యంత్రాంగం